రేపు సోమవారం రోజున 8 గంటలకండి ఎవరికి చెప్పకుండా ఏంటంటే రూపాయి బిళ్ళని ఇక్కడ పెడితే చాలు, ఇక నోట్ల కట్టలొచ్చి పడతాయి, పేదరికం తొలగిపోతుంది, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మర్చిపోకుండా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఆచరించండి. ఒక్క రూపాయితో మనం ఏంటంటేనండి పరిహారం చేసుకుంటాం కదా, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అండి. ఎందుకంటే మనం పేదరికంతో బయటపడటంతో పాటు కొన్ని రకాల సమస్యలు ఉంటాయి కదా మనకు, ఆ సమస్యలు కూడా ఏంటంటే పూర్తిగా తొలగిపోతాయి అనమాట. అద్భుతం అంటే అద్భుతం చూస్తాము. ఎదుగుదల సరిగ్గా ఉండదు. అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది, బాధ ఇలాంటివి ఉంటూనే ఉంటాయి కదా కామన్గా. అలాంటి వాళ్ళు ఏంటంటే సోమవారం రోజు అండి రాత్రికి అంటే ఇలా 8 గంటలకి ఏంటంటే కనుక రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. అంటే 8 దాటిపోయిన తర్వాత కూడా చేయొచ్చు, 8 గంటల సమయాలలో కూడా చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇక అలానే కాకుండా సోమవారం కదా కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. అలాంటప్పుడు ఏంటంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సోమవారం అంటే శివుడికి అంకితం చేయబడే రోజు కదండి. ఈ రోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేయండి. ఎవరికైతే జాతక దోషాలు ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రత్యేకించి సోమవారం పూట ఈ దీపం పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారు. అంటే జాతక దోషాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు దీపం ఈ విధంగా పెట్టుకోండి. దీపం తమలపాకు మీద పెట్టేసి ఏంటంటేనండి ఒక లవంగాన్ని వేయండి. ఇలా లవంగాన్ని వేసేసి దీపం పెడితే జాతక దోషాలు, జాతక సమస్యలు కొన్ని అంటే వాటి నుంచి మనం బయటపడగలుగుతామన్నమాట. అలానే దరిద్రం కూడా పోతుంది. దానికి తోడు ఏంటంటే శని బాధల నుంచి మనకు విముక్తి కలుగుతుందండి. కాబట్టి సోమవారం పూట ఖచ్చితంగా దీపారాధన ఇలా చేయండి. ఇదే దీపం ఏంటంటే గనక మనము శివాలయం ప్రాంగణంలో పెట్టుకుంటే ఇంకా మహా అద్భుతం అనమాట. అంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ దీపం యాజ్ ఇట్ ఈజ్ గండి ఇలాగే తమలపాకు మీద ఏంటంటే గనక దీపం పెట్టి మనం అందులో ఒక లవంగాన్ని అంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అది దీపంలో వేయాలి. జాతక దోషాలు, జాతక సమస్యలు, అనేక రకాల కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోవాలని చెప్పుకొని ఏంటంటే గనక దీపంలో వేసి దీపం వెలిగిస్తే మాత్రం బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం అనమాట. ఇంకా మనకు తిరుగుండదని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే శివాలయం ప్రాంగణంలో కానీ లేదంటే ఇంట్లో కానీ పెట్టుకోండి. సోమవారం ఏంటంటే ప్రత్యేకించి శివుడికి దీపం అంకితం చేయబడుతుంది. కాబట్టి ఇలా ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఇక అనంతరం ఏంటంటే కనుకనండి రూపాయి బిళ్ళ పరిహారం అండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే సోమవారం పూటండి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించాలి. సోమవారం ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళటం, అలానే కాకుండా ఇంట్లోనైనా పర్వాలేదు, శివలింగం ఉంటూ ఉంటుంది కదా, శివలింగానికి ఏంటంటే కనుక ఒక చిన్న గ్లాసు అంటే నీళ్ళని తీసుకుని అందులో కొంచెం పంచదారను కలిపి ఆ నీటితో శివుడికి అభిషేకం చేయటం. అనంతరం ఏంటంటే కనుక శివుడికి అంటే పుష్పాలను సమర్పించేటప్పుడు ఒక 2 శంకు పుష్పాలు సమర్పించటం. ఇలా ఏంటంటే కనుక ఈ విధంగా చేయటం వల్ల శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. అలానే మనకు మనసులో ఏదో తెలియని బాధ, ఇబ్బంది ఉండనుకోండి, మీరేంటంటే దీపారాధన చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు శివుడి పటం ముందు కూర్చొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని గనక 11 లేదా 21 సార్లు పఠిస్తే ఆ బాధ వెంటనే తగ్గుతుందన్నమాట. కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక సోమవారం పూటండి రూపాయి బిళ్ళ పరిహారం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అనుకోవచ్చు రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే నిజంగా ఫలితం వస్తుందా అండి అంటే కనుక ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదండి, తప్పకుండా వస్తుంది. డబ్బే కదా మనం నడిపించేది, డబ్బు ఉంటేనే కదా విలువ, వాల్యూ, అలానే కాకుండా రెస్పెక్ట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. డబ్బు లేదనుకోండి ఏది రాదు, ఏది జరగదనమాట. డబ్బు ఉంటే నలుగురు పిలుస్తారు అంటే అవమానిస్తూ ఉంటారు, అలానే కాకుండా గౌరవిస్తూ ఉంటారు. రూపాయి లేకుంటే మానవుడి యొక్క మనుగడ లేదని చెప్పొచ్చు. రూపాయికి ఇచ్చే వాల్యూ అండి మనుషులకు ఇవ్వరు. ఎందుకంటే డబ్బు ఉంటేనే కదా వాల్యూ, డబ్బు లేదనుకోండి అసలు ఎవరు కూడా విలువని ఇవ్వరనమాట. డబ్బుకు అంత ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారం. అలానే కాకుండా ఏంటంటే కనుక రూపాయి బిల్ల అండి మనం ఏంటంటే కనుక చాలా చీప్గా చూస్తూ ఉంటాం. అంటే రూపాయి బిల్లనే కదా, రూపాయి బిల్లతో ఏం సాధించవచ్చు, రూపాయి బిల్లతో ఏం చెయ్యొచ్చు అని. కానీ మనం ఏంటంటే కనుక లక్షలో రూపాయి తగ్గితే తగ్గినట్టే కదా, 10 రూపాయలలో రూపాయి తగ్గితే తగ్గినట్టే కదా. కాబట్టి రూపాయికి చూడండి ఎంత విలువ ఉంటుందో. రూపాయి ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుంది. డబ్బు కదండి, డబ్బుతో డబ్బు పరిహారం చేసుకుంటే 99% ఫలితం ఉంటుందండి. చాలా మందికి తెలియని విషయం అనమాట. మీరు అనుకోవచ్చు చాలాసార్లు చెప్పారు కదండి పరిహారం అంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. కాకపోతే ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట. అంటే మనం కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. డైరెక్ట్గా రూపాయి బిళ్ళతో పరిహారం అంటే చేసుకున్న ఫలితం ఉంటుంది. కానీ సోమవారం పూట చేసే ఈ రూపాయి బిళ్ళ పరిహారానికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇలా ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మీరు అద్భుతం చూడగలుగుతారని చెప్పొచ్చు. ఏం చేయండి అంటే కనుక రూపాయి బిళ్ళని తీసుకోండి. అంటే కొత్తదా పాతదా అనేది పక్కన పెడితే మాత్రం రూపాయి బిళ్ళ మాత్రం కావాలి. రూపాయి దొరకటం లేదు కదా అనేసి మీరు ఏంటంటే కనుక 2 రూపాయల బిళ్ళని తీసుకొని మాత్రం పరిహారం అయితే చెయ్యకండి, ఫలితం ఉండదు. మనకేంటంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి రూపాయి బిళ్ళను మాత్రమే తీసుకోవాలి. ఆ ప్లేస్లో మీరు 2 రూపాయలు 5 రూపాయలు తీసుకొని చేసుకుంటే ఫలితం రాదు, చేసింది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలా రూపాయి బిళ్ళని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఇంకా రాత్రికి అంటే 8 గంటల
సమయానికండి ఏం చేయండి అంటే ఆడవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. అంటే మనము ఎదగలేకపోతున్నాం, పేదరికాన్ని అనుభవిస్తున్నాం, చాలా ఇబ్బందులు పడిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఈ సమస్యలన్నీ కూడా పోవాలి, సమస్యల నుంచి మేము బయటపడాలి, సమస్యలు అనేవి అసలు మాకు రాకూడదు అనేసి మీరు గట్టిగా రూపాయి బిళ్ళకు సంకల్పం చెప్పండి. రూపాయి బిళ్ళ ఏంటంటే కనుకనండి అయస్కాంతం కంటే కూడా ఎక్కువగా ఏంటంటే తీసేసుకుంటుంది, సమస్యలని కావచ్చు, బాధల్ని కావచ్చు, ఇబ్బందిని కావచ్చు లాక్కుంటుందన్నమాట. డబ్బు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే డబ్బు కదా, కాబట్టి ఏంటంటే కనుక ఇలా లక్ష్మీదేవి రూపమే ఈ డబ్బు అండి. అందుకే ఏంటంటే కనుక మనం డబ్బుకు సంకల్పం చెప్తున్నాం కాబట్టి ఆ రూపాయి బిళ్ళ తీసేసుకుంటుంది. అలా తీసేసుకునే ఈ రూపాయి బిళ్ళను మీరు ఏం చేయండి కనుక మీ దగ్గర పెట్టుకోండి. అంటే మీరు జేబుల్లో పెట్టుకున్న గుండెకి దగ్గరగా ఉండాలండి. రూపాయి బిళ్ళ జేబుల్లో కానీ ఆడవాళ్ళు పర్సనల్గా కానీ పెట్టుకోవచ్చు. లేదా అలా పెట్టుకోవడం మాకు కుదరదంటే కనుక నార్మల్గా దిండు కింద కూడా పెట్టేసి నిద్రించవచ్చు. ఇలా ఏంటంటే కనుక పడుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని పక్కన పెట్టండి. అదే ప్లేస్లో పెట్టకూడదు, కొంచెం జరపాలి. అలా తీసేసిన తర్వాత ఒక చోట పెట్టేసి పనులు అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే కనుక ఇంటికి ఎవరైనా సరే అంటే భిక్షం తీసుకునే వాళ్ళు వస్తారు కదండి, అలాంటి వాళ్ళకు కానీ మీరేంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళని ఇవ్వచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రూపాయి బిళ్ళ దానం చేసేటప్పుడు ఈ నియమాలను కూడా ఆచరించాలి. దానం మనం ఎవరికి చేశామనేది ముఖ్యమండి. ఏంటంటే కాళ్ళు చేతులు బాగుండే వాళ్లకు దానం చేశామనుకోండి, దానివల్ల ఎలాంటి పుణ్యం అనేది రాదు. ఒకవేళ వాళ్ళు బాధల్లో ఉంటే నిజమని మనము దానం చేస్తే అదేంటంటే కనుక మనకు పుణ్యాన్ని తీసుకొస్తుంది. కానీ కాళ్ళు చేతులు లేని వాళ్లకు, అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా ముసలి వాళ్ళు ఉంటారు కదండి, నడవరాని సిచ్యువేషన్లో ఉంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, రూపాయి కూడా పుట్టదు, తిప్పలు లేకుండా ఇలా భిక్షం తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇస్తే ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలుగుతుంది. అదే కాళ్ళు చేతులు బాగుండే వాళ్ళకి ఇస్తే మాత్రం ఎలాంటి ఫలితాలు అయితే రావు. మనం చేసిన పరిహారమే వేస్ట్. కాబట్టి ఇలా దానం చేయకండి. అంటే ఇలా ఉండే వాళ్ళకి దానం చేస్తే ఆ దానం ఏంటంటే కనుక భగవంతుడికి చేరుతుందన్నమాట. పేదవారికి దానం చేస్తే దైవానికి దానం చేసినట్టే అండి. మనకి ఇదేంటంటే శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పేదవారికి దానం చేసేయండి, సరిపోతుంది. రూపాయినే చేయాలా, ఇంకా డబ్బుని కలపకూడదంటే కనుక మనం ఈ రూపాయిని మన దగ్గర పెట్టుకోకూడదు. ఆ రూపాయికి ఇంకా మీరు కొంచెం డబ్బుని కలిపి కూడా దానం చేయొచ్చు, ఏం కాదు. కానీ మీరేంటంటే రూపాయి బిళ్ళనైతే ఖచ్చితంగా దానం చేసేస్తే మాత్రం సగానికి సగం దరిద్రం పోతుంది, పేదరికం తొలగిపోతుంది, నోట్ల కట్టలు వచ్చి పడతాయి, ధనానికి సంబంధించిన సమస్య కూడా పోవటానికైతే మీకు ఎక్కువగా అవకాశం ఉంటుందండి. చాలా మంచి ఫలితం అయితే మీరు చూస్తారనమాట. అద్భుతాన్ని అంటే అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. అంటే చిన్న పరిహారంగా అనిపించవచ్చు, కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొక పరిహారం అండి. ఇదేంటంటే అత్యంత శక్తివంతమైనది. చాలా మంది కూడా సోమవారం పూట చేస్తారు. కాబట్టి మీరు కూడా ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే కనుక సమస్య వెంటనే చిటికలో తీరిపోతుందన్నమాట. ఏదైనా సరేనండి, పెద్ద సమస్య వచ్చి పడుతూ ఉంటుంది, సమస్య వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే ఒక సోమవారం చూసుకోండి. అంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేస్తూనే ఇది కూడా మీరు చేయొచ్చు. ఎందుకంటే కనుకనండి ఇక్కడ చూయించే ఆకు ఏంటంటే కనుక మర్రి ఆకండి. మర్రి చెట్టు అంటే ఊడల్లో ఏంటంటే సాక్షాత్తు ఆ పరమశివుడే నివసిస్తూ ఉంటాడని పురాణాలే చెప్తున్నాయి అనమాట. అలానే కాకుండా మర్రి చెట్టు ఓ పెద్ద దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. చాలా పెద్ద వృక్షం కదండి మర్రి చెట్టు అంటే. మర్రి చెట్టు చాలా బలం అనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక మర్రి చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. మర్రి చెట్టుతో మనము అంటే కొన్ని రకాల విధి విధానాలకు ఏంటంటే కనుక పరిహారాలకు ఆకులను మనము ఉపయోగించుకున్న, వాటి వేర్లను ఉపయోగించుకున్న ఫలితం రాదని కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఇందులో ఇంకా ఎలాంటి సందేహం అనేది ఉండదన్నమాట. మనకేంటంటే ఒక్కొక్కసారి అండి అనుకోకుండా పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడతాయి. వచ్చి పడ్డప్పుడు మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. సమస్యలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాదు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేసి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. అంటే అవసరం కోసం తీసుకెళ్తున్నామనేసి సంకల్పం చెప్పుకొని మర్రి ఆకుని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే దాన్ని అంటే కొంచెం క్లీన్ చేసుకోండి. ఆకుని నీటితో కడిగేయండి. అలా కడిగేసిన తర్వాత మీరు దానిపైన ఏంటంటే కనుక ఒక పెన్ను తీసుకోండి. ఏ పెన్ అయినా పర్వాలేదు, ఇదే పెన్ను అదే పెన్ను అని ఏం లేదండి, ఏదైనా సరే పర్వాలేదు. ఇది ఎప్పుడైనా సరే చేయొచ్చు, ఇదే సమయాలలో చేయాలని రూల్ ఏమీ లేదు. ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం ఉంటుందన్నమాట. పెద్ద సమస్య వచ్చింది, తీరటం లేదు, సమస్యలు ఇలాగే వచ్చి పడుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మర్రి ఆకు ఏంటంటేనండి తెచ్చుకున్న తర్వాత మీరు కింద ఉన్న ఆకుని తెచ్చుకుంటే ఫలితం ఉండదు, చెట్టు మీద ఉన్న ఆకుని కోసి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కనుక కింద పడ్డ ఆకు పవర్ అనేది కొంచెం తగ్గిపోతుంది. అదే చెట్టు మీద ఉండే ఆకుకి ఏంటంటే కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి ఆకుని మాత్రమే మీరు కోసేసి తెచ్చుకోండి. తెచ్చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకుని దాని మీద మీ సమస్య ఏదైతే ఉంటుందో అది రాయండి. అది రాసేసిన తర్వాత అండి ఆకుని మడత పెట్టండి, అంటే ఫోల్డ్ చేయండి. చేసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయో అక్కడ పారే నీళ్ళలో
నీళ్ళల్లో ఈ యొక్క ఆకుని అంటే వదిలేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. సమస్యల నుంచి మీరు బయటపడతారు. సమస్య అనేది ఏంటంటే కనుక రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అండి. మర్రి చెట్టుకు అతీత శక్తి ఉంటుంది. మర్రి చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. మర్రి చెట్టు ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు. మర్రి చెట్టు వల్ల ఏంటంటే కనుక మనకు మంచి మేలు చేకూరుతుంది. వాటి ఆకుల వల్ల కూడా ఏంటంటే మనకు అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. సమస్యలను తీర్చడానికి మర్రి చెట్టు ఆకులు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి. పరిహార పరంగా ఏంటంటే కనుక చాలా బెస్ట్ రిజల్ట్ని ఇస్తాయన్నమాట. అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక మర్రి ఆకుని తెచ్చుకొని అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారనమాట. మరి మీరు కూడా ఈ విధంగా సోమవారం పూట ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ పారే నీళ్లు లేకపోతే ఏంటంటే కనుకనండి ఇలా చెరువులు కాలువలు ఉంటాయి కదా, అక్కడ వదిలేయండి. కొన్ని నీళ్ళున్నా పర్వాలేదు, అక్కడ వదిలేయచ్చు. మీరు ఎక్కువగా నీళ్ళున్నా అక్కడ వదిలేయచ్చు. అసలు నీళ్ళే లేవు, ఆ చెరువు అంతా కూడా ఎండిపోయిందంటే కూడా అక్కడ ఆకును వదిలేసి వస్తే అదే అంటే వర్షం పడ్డప్పుడు ఆకు ఎలాగో అలా ఏంటంటే కనుక వెళ్ళిపోతుందన్నమాట నీటిలో. అలా కూడా మీకైతే ఫలితాలు వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇలా సోమవారం పూట ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలండి, చాలా చిన్న చిన్న నియమాలండి. ఆచరించుకోవటం వల్ల అయితే ఫలితాలు అధికంగా ఉంటాయి. అంటే మనం ఆశ్చర్యపోతాం అన్నమాట, ఆశ్చర్యానికి గురవుతాము. ఇవన్నీ కూడా ఏంటంటే మన సొంతంగా చెప్పేటివైతే ఏం కాదు, శాస్త్రాల్లో చెప్పబడ్డవి. అలానే కాకుండా చాలామంది కూడా అంటే ఫలితాలు పొందిన పరిహారాలు, వీటి ద్వారా ఏంటంటే కనుక మంచి మేలు చేకూరిన పరిహారాలండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, దైవానుగ్రహాన్ని కలిగిస్తాయి, అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి ఇలా దేవుడిపై భారం వేసేసి పరిహారం చేసుకుంటే మాత్రం కాదు రాదు అనకుండా ఫలితం అనేది మనం చూడగలుగుతాం అనమాట. మర్రి ఆకే కదనుకుంటాం, కానీ మర్రి ఆకు ఏంటంటే కనుక దుష్టశక్తులని దుష్ప్రభావాలను తీసేయడానికి మర్రి ఆకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మర్రి ఆకు వల్ల మనకే మంచి చేకూరుతుందన్నమాట. ఒకసారి మీరు చేశారనుకోండి, రెండోసారి ఆటోమేటిక్గా మీరే చేస్తారనమాట. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. అందుకే ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ముందు చెప్పిన రూపాయి బిళ్ళ పరిహారం కూడా చేయండి. అంటే ముందు చెప్పిన రూపాయి బిళ్ళ పరిహారం ఏంటంటే పేదరికాన్ని తొలగించడానికి, రెండోది ఏంటంటే కనుక సమస్యలు అనేవి రాకుండా, సమస్యలు అనేవి క్రియేట్ కాకుండా ఉండటానికి అనమాట. ఇప్పుడు సమస్య వస్తే వాటికి పరిష్కారం వాటంటే అదే రాదు కదండి, మనమే ఏదో ఒక పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఆ సమస్యను తీర్చుకోవాలి. అలానే ఏంటంటే కనుక మర్రి ఆకు పరిహారం చేస్తే సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది కదా. ఖచ్చితంగా లభించడంతో పాటు ఏంటంటే మనకు మంచి మేలు చేకూరుతుంది. కాబట్టి ఇలా మీరు ఈ మర్రి ఆకును తెచ్చేసుకొని ఈ విధంగా పరిహారం చేయండి. కానీ ఎవరికి చెప్పకండి, ఇలా చేసుకుంటున్నాం, ఇలా చేసినందుకే ఫలితాలు వచ్చాయని ఎవరికి చెప్పకుండా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా పరిహారం అనేది మనకు పనిచేయటం జరుగుతుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి నమ్మకంతో చేయండి.